దేవుని కోసం మనం వచ్చాం, కానీ టోటల్గా వ్యవస్థే చెడిపోయింది. ఇలాంటి 20వ శతాబ్దంలో మనం పుట్టాం. ఇప్పుడు పరిస్థితులు బాగులేవు. మీరు బైబిల్ నేర్చుకోవాలి, తల్లిదండ్రులు బాగా బైబిల్ నేర్చుకోవాలి, ఈ వీళ్ళకు పుట్టిన పిల్లల్ని బాగా పెంచాలి. ఈ పెంచిన పిల్లలు దేవుని కోసం బ్రతకాలి. అలాంటి దేవుని కోసం బ్రతికే పిల్లలు మీకు పెళ్లి కూతుర్లుగా పెళ్లి కొడుకులుగా రావాలి. వివాహము అన్ని విషయంలో ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండవలను. మీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. అదండి వాళ్ళది మంచి వివాహము. నా జీవితంలో దేవుడేనండి నాకు అతనే నచ్చాడు. చెప్తే అతని గురించి చెప్పాలి, నేర్చుకుంటే అతని గురించే నేర్చుకోవాలి, చదివితే అతను రాసిన ప్రేమ సందేశం, లవ్ లెటర్స్ అట, ఇవే చదవాలి అని ఆయన అన్నాడు. నేర్చుకోండి, చదువుకోండి, ఈ జ్ఞానం బాగా నేర్చుకోండి. దేవుని గురించి చెప్పిన దేవుడైన పుస్తకం రాశాను, ఆ పుస్తకం నిజంగా కొనుక్కోండి. మీ కళ్ళకు ఖచ్చితంగా దేవుడు కనిపించేస్తాడు. పరలోకంలో చూస్తాడని అనుకున్న మీకు ఖచ్చితంగా భూమి మీద ఈ కళ్ళతో, మీ కళ్ళతో మీరు దేవుణ్ణి 100% చూడొచ్చు. అది పుస్తకం. అది కొనుక్కోండి. ప్రసంగాలన్నీ కొనుక్కోండి. ఇలాంటి ప్రసంగాలన్నీ ప్రజలకు వెయ్యండి, వార్త ప్రకటించండి, దేవుని సంతోషపరచండి.